మరి కాసేపట్లో ఉప్పల్ స్టేడియంలో మెస్సీ ఫుట్బాల్ మ్యాచ్ జరగనుంది. అయితే స్టేడియంలో కనీస ఏర్పాట్లు చేయడంలో ఆర్గనైజర్లు విఫలమయ్యారు. మరుగుదొడ్ల నిర్వహణ అధ్వానంగా ఉంది. సరిగ్గా శుభ్రం చేయకపోవడంతో వీక్షకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అటు మీడియాను గ్యాలరీలోకి అనుమతించకపోవడంతో జర్నలిస్టులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మరి కాసేపట్లో ఉప్పల్ స్టేడియంలో మెస్సీ ఫుట్బాల్ మ్యాచ్ జరగనుంది. స్టేడియంలో కనీస ఏర్పాట్లు చేయడంలో ఆర్గనైజర్లు విఫలమైనట్టుగా తెలుస్తుంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ అందజేస్తారు. మహేష్, ఇక్కడ మరి కాసేపట్లో మెస్సీ ఫుట్బాల్ మ్యాచ్ ప్రారంభం కానున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఏర్పాట్ల విషయంలో స్టేడియంలో ఆర్గనైజర్లు విఫలమైనట్టుగా తెలుస్తుంది. పూర్తి నిర్వహణ అధ్వానంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి వీక్షకులు ఏమంటున్నారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, ఉప్పల్ స్టేడియం వేదికగా మరి కాసేపట్లో మెస్సీ ఫుట్బాల్ మ్యాచ్ ప్రారంభం కానుంది. కానీ ఉప్పల్ స్టేడియం సంబంధించి నిర్వహణ సంబంధించి ఏర్పాట్లకు సంబంధించి ప్రేక్షకులు అయితే ఒక ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక అటు ఆ స్టేడియంలో కనీస ఏర్పాట్లు చేయడంలో ఆర్గనైజర్లు పూర్తిగా విఫలమయ్యారు. మరుగుదొడ్లు అయితే అధ్వానంగా మారిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ఛాన్స్ కూడా సరిగా శుభ్రం చేయకుండానే అలానే వదిలేసి స్టేడియం కెపాసిటీ చూస్తే 39,000 స్టేడియం కెపాసిటీ ఉంది. ఇప్పటి వరకు దాదాపు టికెట్లన్నీ పూర్తిగా అమ్ముడుపోయాయి. కానీ స్టేడియంలో మాత్రం ఏర్పాట్లు మాత్రం ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. అంత నిర్వహణ మాత్రం అధ్వానంగా మారడంతో ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మధ్యాహ్నం 4 గంటల నుంచే అటు స్టేడియం లోపలికి ఆ ప్రేక్షకులను అనుమతిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ ఆ స్టేడియం లోపల మాత్రము ఆ పరిస్థితి అధ్వానంగా మారింది. కేవలం 3,000 నుంచి మొదలు పెడితే 30,000 వరకు ఆ టికెట్లు ఫీజులు వసూలు చేశారు. కానీ స్టేడియంలో మాత్రము మెయింటెనెన్స్ లేదు, కనీసము ఆ నీట్నెస్ కూడా లేదంటూ కూడా ప్రేక్షకులు అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక మెస్సీ మ్యాచ్ కి సంబంధించి చూస్తే ఈ రోజు నుంచి కూడా టికెట్లకు సంబంధించి కొంత గందరగోళం అయితే కొనసాగుతుందని చెప్పాలి. ఇటు కాంప్లిమెంటరీ పాస్లకు సంబంధించి మొత్తం కాంగ్రెస్ నేతల చేతుల్లోనే నడుస్తుందని చెప్పాలి. ఇటు ప్రజాభవన్ వేదికగా అటు మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలకు సంబంధించి కూడా ఆ టికెట్లు వాళ్ళు పంపిణీ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అటు ఉదయం నుంచి ఉదయం నుంచి కూడా ఈ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు ప్రజాభవన్ వేదిక కూడా ఆ టికెట్లను వారికి పంపిణీ చేశారు. ఇక అభిమానులకు మాత్రం జొమాటో యాప్ ఓపెన్ చేశారు. కానీ టికెట్లకు సంబంధించి కూడా గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. ఎక్కువ మొత్తంలో బ్లాక్ చేశారన్నట్టు కూడా వార్తలు వస్తా ఉన్నాయి. మెజార్టీ మెస్సీని చూసేందుకు ఇటు మన హైదరాబాద్ తో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా అభిమానులు ఇక్కడికి తరలివస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ ప్రదేశం కూడా ఇటు టికెట్లకు సంబంధించవచ్చు నిరాశన నిరాశనైతే ఎదురని చెప్పాలి. మరోవైపు పోలీసులు కూడా ఇటు టికెట్స్ లేకపోతే ఎవరు స్టేడియం వైపు రావద్దని కూడా ఇప్పటికే సూచనలు చేశారు. ఇక టికెట్లు లేకపోవడంతో అభిమానులు పూర్తిగా నిరాశకు గురయ్యని చెప్పాలి. ఇక మొత్తం స్టేడియం కెపాసిటీ ఏమో 39,000 ఉంది. 39,000 సంబంధించి టికెట్లు ఎక్కడ పోయాయంటూ కూడా ఇప్పుడు ఆ మెస్సీ అభిమానులు అయితే కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. స్టేడియం లోపలికి వెళ్ళిన అభిమానులు మాత్రం అక్కడ ఉన్న నిర్వహణపై పూర్తిగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. వేలాది రూపాయలు ఖర్చు చేసి మేము స్టేడియం లోపలికి వచ్చాము, కానీ కనీస నిర్వహణ లేదంటూ కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మహేష్, అంటే గ్యాలరీలోకి మీడియాను కూడా అనుమతించినట్టుగా తెలుస్తుంది. ఎందుకు అనుమతించట్లేదు పోలీసులు అని చెప్తున్నారు? మీడియాకు సంబంధించి చూస్తే ఇది ఒక 2 రోజుల నుంచి మీడియాకు సంబంధించి ఒక లింక్ మాత్రం ఇస్తారు. లింక్ అందరూ మీడియా ప్రతినిధులు కావచ్చు, నేషనల్ మీడియా కావచ్చు, ఇటు అందరు ప్రతినిధులంతా కూడా అప్లై చేస్తున్నారు. కానీ ఇంతవరకు దానికి సంబంధించిన యాక్సెస్ ఇంతవరకు మీడియాకి ఇవ్వలేదు. దీంతో మీడియా కావాలని ఒక టెంపరీ వెండర్ పాస్లకు సంబంధించి మీడియా ప్రతినిధులకు ఇచ్చారు. మీడియా ప్రతినిధులకు ఇచ్చిన కానీ గేట్ నెంబర్ లోపలికి పంపించిన కానీ గేట్ నెంబర్ 3 దగ్గరనే వీరిని మీడియాను మొత్తము ఆపేశారు. మీడియా గ్యాలరీ ఉంటుంది సెంట్రల్లో, స్టేడియంలో మీడియా గ్యాలరీ ఉంటుంది. అక్కడికి పోలీసులు మాత్రం మీడియాని అనుమతించట్లేదు. మీకు అనుమతి లేదంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో జర్నలిస్టులు అంతా కూడా మీడియా ప్రతినిధులంతా కూడా గేట్ బయట పోలీసులతో వాగ్వాదానికి దిగారు. గేట్ బయటనే బైఠాయించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. గత కొద్దిలో అటు ఏ మ్యాచ్ జరిగినా, ఉప్పల్లో ఏ మ్యాచ్ జరిగినా కానీ మీడియాకు పాసులు ఇస్తారు, అనుమతి ఉంటుంది. కానీ ఈసారి మాత్రము అటు ప్రభుత్వం కావచ్చు, ఇటు ప్రైవేట్ ఆర్గనైజేషన్ సంబంధించి కూడా ఎవరు కూడా మాకు ఏం తెలియదంటూ పట్టించుకోవడం లేదని తెలుస్తుంది. ఇక మీడియాకు సంబంధించి కనీసం వెండర్ పాసులు ఇచ్చి ఇక్కడ కేవలం పాసులు ఇచ్చాము కదా, మీరు ఏమైనా చేసుకోండి అన్న విధంగా
చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఆ వెండర్ పాస్లను చూసి పోలీసులు మాత్రం లోపలికి అసలు అనుమతించడం లేదు. ఇక దీంతో మీడియా ప్రతినిధులు పోలీసులతో అయితే వాగ్వాదానికి దిగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ఎప్పుడు కూడా ఇలా మ్యాచ్లకు సంబంధించి ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లకు సంబంధించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఏం జరగలేదు. కానీ ఇప్పుడు సరికొత్తగా ఇది ఒక ప్రైవేట్ ఈవెంట్ అని చెప్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రము మాకు ఏం సంబంధం లేదంటూ కూడా తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ మీడియా ప్రతినిధులు మాత్రము ఇటు గేట్ బయటనే గంటల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. రైట్, థ్యాంక్ యూ మహేష్.